హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బ్లౌజ్ కటింగ్ అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ బ్లౌజ్ అయితే తీసుకున్నాను సైజుకి. మనం బ్లౌజ్ని ఇలా రివర్స్ అయితే చేయాలి. ఇలా రివర్స్ చేసి కొలతలు అయితే తీసుకున్నాము, బ్లౌజ్ కొలతలు. ఇప్పుడు మనకైతే బ్లౌజ్ పొడవు ఎంత ఉందనేది అయితే చూసుకోవాలి. ఇక్కడ భుజం దగ్గర ఇలా పట్టి ఇట్లా కిందికైతే సైజు ఇలా గుంజి చూడాలి. ఇప్పుడైతే దీని సైజు వచ్చేసి 15 ఉందండి. ఇక్కడ భుజం దగ్గర నుంచి పెట్టి చూశాను, 15 ఉంది. 15.5 హాఫ్ ఇంచు కింద కుట్లకు పోతుంది. 15.5 పొడవు వచ్చేసి. అలాగే బ్లౌజ్ని ఇలా పెట్టి బ్లౌజ్ మొత్తం సైజు ఎంత అనేది చూసుకోవాలి. ఇక్కడ ఖర్చు అంతా కలిపి చూస్తున్నాను నేనైతే. 24 ఉందండి. 24 అంటే దాన్ని ఇలా మధ్యలోకి ఇలా మలుచుకుంటే మనకైతే 12 వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ పొడవు చూసుకుందాము. హ్యాండ్ పొడవు వచ్చేసి 8 ఉంది. 8.5 పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అయ్యేసరికి 8 అవుతుంది. ఇవి అన్నమాట మనకి కొలతలు. ఈ కొలతలు ఒకటి ఉంటే చాలు, మనం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయొచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ అనేది మనం ఉతికి ఆరిన తర్వాతనే కట్ చేసుకోవాలి. లైనింగ్ ఉతకకుండానైతే కట్ చేసుకుంటే కుట్టిన తర్వాతకైతే లైనింగ్ అనేది మనకి గుంజుకుంటుంది అనమాట. ఇక్కడ ఎడ్జెస్ అనేవి ఏమైనా సైడ్కి స్ట్రైట్గా లేకపోతే కట్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇక్కడ నేనైతే ఫోల్డ్ చేశాను చూడండి. ఇక్కడ ఓపెన్ సైడ్ ఏమో అటు సైడ్ ఉండాలి, క్లోజ్ మన సైడ్ ఉండాలి. ఇక్కడ ఇప్పుడు మన బ్లౌజ్ సైజు 15.5. ఫస్ట్ మనం పొడవు అయితే 15.5కి మార్క్ చేసుకోవాలి. అలానే ఇటు సైడ్ కూడా అలానే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే 12కి అయితే మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ మనం నెక్ పొడవు చూసుకోవాలి. మనం నెక్ పొడవు ఇలా కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి ఇది ఎంత ఉందనేది. ఇక్కడ మనకి ఇదైతే 4.5 ఉంది. దానికి ఇంచ్ ఎక్కువ కలుపుకుంటే సరిపోతుంది. 5.5 పెట్టుకోవాలి. కింది నుంచి 5.5కి ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ అయితే మార్క్ పెట్టుకుంటున్నాను. నెక్ మార్క్ వచ్చేసి నేనైతే 2 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. ఇటు కింది సైడ్ అయితే 2.5 ఇంచు, హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికైతే మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి రౌండ్ నెక్ అన్నమాట.
ఇక్కడ నెక్ అయితే నేను డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే ఉంటుంది. 3 ఇంచెస్. అయితే ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ సంక దగ్గర పొడవు వచ్చేసి అయితే నేను 6 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ 12 ఇంచెస్కి అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం 1.5 ఇంచుకు మార్క్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మన దగ్గర స్కేల్స్ ఉన్నా కూడా స్కేల్ ద్వారా కూడా పెట్టుకోవచ్చు. ఇది మనకి వెనుక భాగం కొలత. ఇప్పుడైతే కట్ చేసుకుందాం. ఇక్కడనైతే వెనక భాగం అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనమైతే హ్యాండ్స్ అయితే ఫస్ట్ కట్ చేసుకుందాం. వెనక భాగం తర్వాత హ్యాండ్స్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్కి అయితే ఇట్లా 4 అయితే లేయర్స్ ఇలా ఉంటున్నాయి చూడండి. ఇటు 2 ఇటు 2. ఇక్కడ మనకైతే మొత్తం సమానంగా అయితే లేదనమాట. మనమైతే ఇక్కడ సమానంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే సమానంగా అయితే వచ్చాయి. ఇక్కడైతే హ్యాండ్ పొడవు అయితే కొలుచుకోవాలి. ఇక్కడ నేను కుట్ల దగ్గర నుంచి అయితే కొలుస్తున్నాను చూడండి. 7.5కి 8కి కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు 8 పెట్టుకుంటే కుట్లు పోగా మనకైతే 7 అయితే వస్తుంది హ్యాండ్. ఇక్కడైతే 8కి అయితే నేను మార్క్ పెట్టుకుంటున్నాను. మనం ఈ కింది సైడ్ కూడా 8కి మార్క్ పెట్టుకుందాం. ఇప్పుడు కింది సైడ్ వచ్చేసి మనము డౌన్ అనమాట, సంక డౌన్ సైడ్ ఇది. ఇక్కడైతే నేను 2.5కి అయితే మార్క్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనము ఇక్కడికి డౌన్కి షేప్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ ఇది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మనకి హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ ఒక టక్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అనేది మనం ఓపెన్ చేద్దాం. మనం ఒక సైడ్ అయితే హ్యాండ్ సంక తిరుగుడు అయితే తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అంతా, ఇలా 1/2 ఇంచ్ అంత అయితే తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ అన్నట్టు.
హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రంట్ కటింగ్ అయితే చూద్దాం. ఈ బ్యాక్ దాని పార్ట్ తీసుకొని ఇలా అయితే వేసుకోవాలి. ఇలా అయితే ఒక 2.5 ఇంచెస్కి అయితే ఇలా మలుచుకోవాలి బ్యాక్ పార్ట్ని. ఇప్పుడైతే మనం నెక్ మార్క్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా అయితే పెట్టుకోవాలి నెక్ మార్క్. నెక్ అయితే ఫ్రంట్ నెక్ అయితే ఇట్లా మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడనైతే స్కేల్తో అయితే ఇప్పుడైతే మనం మార్క్ పెట్టుకున్నాం కదా, వాటి నుంచి అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఫ్రంట్ అయితే మనం కట్ చేసుకున్నాము. పీసెస్ అయితే కొంచెం పక్కకైతే పెడదాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీదకి ఫ్రంట్ అయితే ఇలా పెట్టుకోవాలి. ఇలా అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి చివరి నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్కి అయితే మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ 2.25కి అయితే మార్క్ పెట్టుకోవాలి. అలానే ఇక్కడ కూడా 2.25కి, చివరి దాకా 2.25కి అయితే పెట్టుకోవాలి మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ ఇలా అయితే షేప్గా కట్ చేసుకోవాలి.
ఇట్లయితే కట్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ సంక తిరుగుడైతే తీసుకోవాలి, 1/2 ఇంచ్ అంతా. ఇక్కడనైతే 1/2 ఇంచ్ సంక తిరుగుడైతే కటింగ్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడైతే టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇది ఉంది కదండి, ఇక్కడికి ఇట్లా 3 భాగాలు అయితే చేసుకోవాలి. ఇది ఇక్కడికైతే ఒక టక్ అయితే పెట్టుకోవాలి. తర్వాతకి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇక్కడ కూడా ఒక టక్ అయితే వస్తుంది ఇక్కడ. తర్వాతకి ఇక్కడ ఇవ్వన్నమాట మనం ముందు భాగానికి మార్కింగ్. ఇప్పుడైతే మనమైతే ఈ ముక్కలో అయితే షేప్ పట్టీలు తీయాలి. షేప్ పట్టీలకి మార్క్ అయితే పెడుతున్నాను. పొడవు వచ్చేసి 3 ఇంచెస్. ఇక్కడ 2.5, అలాగే ఇక్కడ కూడా అంతే సేమ్. పొడవు వచ్చేసి 11.5. ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇలా షేప్ అయితే ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకుందాం. ఇదన్నమాట. ఇప్పుడు ఇది ఇంకోటి కూడా తీసుకోవాలి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ నడుం బెల్ట్కి అయితే ఇక్కడైతే కట్ చేసుకోవాలి. ఇదైతే బ్యాక్ సైడ్ నడుం పట్టికి. ఇప్పుడు దీంట్లో అయితే తీస్తాను చూడండి. ఒకటైతే రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్ అన్నమాట. ఇలా ఇప్పుడైతే మనం ఉక్సుల పట్టి, కాజాల పట్టికైతే తీసుకుంటున్నాను పట్టి.
ఇక్కడ మన హ్యాండ్కి ఇక్కడ చంక దగ్గర అయితే మనకైతే అతుకు పడుతుందండి. కొంతమందికి అతుకు పడుతుంది, కొంతమందికి అయితే పడదు, ఆ సైజుని బట్టి. ఇక్కడైతే హ్యాండ్కి, ఇప్పుడు ఇది హ్యాండ్ కదా, ఇక్కడ హ్యాండ్కి ఇక్కడ సైడ్ అనమాట. ఇక్కడ బ్లౌజ్ మనం స్టిచ్ చేసేటప్పుడు మనకు ఇక్కడ క్లాత్ సరిపోతుంది, కొంతమందికి సరిపోదు. అందుకని ఇక్కడ నేనైతే క్లాత్ అయితే కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి నెక్కుకి పట్టి వేస్తారు చేతి పని చేయడానికి. ఇదైతే నెక్కుకి పట్టి అన్నమాట, గల్లా అంటారు. క్రాస్గా తీసుకోవాలండి ఎప్పుడైనా గల్లా పట్టి. స్ట్రైట్గా అసలు ఎప్పుడూ వేయొద్దు అనమాట, క్రాస్ ముక్కలే వేయాలి. ఇలా అన్నమాట. ఇవన్నీ కుట్టేటప్పుడు అయితే జాయిన్ చేసుకుంటాము. ఇవి గల్లా పట్టి. ఇప్పుడైతే మనకైతే లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బ్లౌజ్ మెయిన్ మీద పెట్టి అయితే కటింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ అయితే వేసుకున్నానండి. ఈ పట్టి వచ్చేసి మనకి హ్యాండ్స్కి వస్తుంది. ఇప్పుడు మనం ముందుగానే హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ హ్యాండ్ అయితే డైరెక్ట్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. చూడండి, నేనైతే ఇలా అయితే పెట్టేసుకోండి. ఇక్కడ మనమైతే సమానంగా చూసి ఇక్కడ నేనైతే పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా లేవండి, చూసుకోండి. బాగా థ్రెడ్ వచ్చేసింది. ఇక్కడైతే ఫస్ట్ సమానంగా అయితే కట్ చేసుకున్నాము. ఇలా సమానంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడనైతే ఇంకా డైరెక్ట్ స్టిచ్చింగ్ చేయడమే అండి. నేను ఎక్కువ క్లాత్ అయితే తీసుకోను అనమాట. ఇట్లా ముడత అలాంటివి కూడా నాకైతే ఏం రావు. ఇవైతే ఇక్కడ సైడ్స్ ఎమ్మటి, ఇలా సైడ్స్ ఎమ్మటి అయితే ఇవి జాయిన్ చేయాలి లైనింగ్కి. మనకి మెయిన్ బ్లౌజ్కి అయితే అవసరం లేదు, పెద్దగా వచ్చింది. ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇదైతే ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇలా అయితే మలుచుకోవాలి. కింద ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో చూసుకోండి. ఇప్పుడైతే దీని మీద అయితే నేను బ్యాక్ అయితే వేస్తున్నాను ఫస్ట్.
ఇక్కడైతే ఫ్రంట్ వేసాను, ఇక్కడ బ్యాక్ వేసాను. ఇప్పుడైతే మనమైతే కట్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్ అయితే మనకైతే కటింగ్ అయితే అయిపోయింది. మనకి ఫ్రంట్ అనేది అయితే మనకి క్రాస్గానే వేసుకోవాలి. లైనింగ్ అయినా సరే, మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా సరే మనమైతే ఇట్లా క్రాసే ఉండాలి, స్ట్రైట్గా అయితే వేసుకోవద్దు అనమాట. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ అయితే అయిపోయిందండి కటింగ్. ఇప్పుడైతే మనం షేప్ పట్టీలు అయితే తీయాలి. ఇట్లా మడత అయితే వేసుకుందాం. మనమైతే కట్ చేసుకున్నాం కదా లైనింగ్, అదైతే ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడైతే షేప్ పట్టీలు అయితే ఇలా మార్కు పెట్టుకున్నాం కదండి, దీని మించే కట్ చేసుకోవాలి. మనకైతే ఇలా అయితే ఇక్కడ జాయింట్ వస్తుంది. ఈ జాయింట్ని అయితే ఇలా ఓపెన్ చేయాలి, కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేస్తే రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి అన్నమాట, ఇలాగ వస్తుంది. మనకి ఇక్కడ షేప్ పట్టీలు కూడా అయిపోయాయి. ఇప్పుడైతే మనం దీంట్లో ఉక్సులు కాజాల పట్టీ అయితే తీసుకున్నాము. మనకి పీసెస్ అనేవి స్ట్రైట్గా అయితే ఉండాలన్నమాట ఉక్సులు కాజాల పట్టీకి. అయ్యో ఏడైంది ఏడ అయిపోయిందా? ఇదైతే ఫ్రంట్ అన్నమాట. దీంట్లో ఉక్సులు కాజాల పట్టి, ఇక్కడ ఏమంటారు నెక్కి క్లాత్, ఇక్కడ షేప్ పట్టీలు, ఇవన్నీ దీంట్లోనే ముందు సైడు దాంట్లో పెట్టేసి
ఇలా అయితే మలుచుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. ఫ్రంట్ ఇక్కడ ఫ్రంట్ మనం ఇక్కడ కింది సైడ్ బెల్ట్ వేస్తాం కదా, కాటన్ క్లాత్ కట్ చేసుకున్నాం మనం ఫస్టే, అది దీంట్లో పెట్టేసి ఇదైతే ఇలా మలుచుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు దేని దానికుంటే మనం టకటక స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. పీసెస్ అవి ఎక్కడైనా పడిపోతే మనకి ఇబ్బంది అవుతుంది. ఇదైతే మనకి హ్యాండ్ కటింగ్ కూడా చేసుకున్నాం కదా, ఇది కూడా దేని పార్ట్స్ దాంట్లోనే పెట్టేసి ఒక క్లాత్ ఇట్లా ఒక క్లాత్ తీసుకొని ఇలా అయితే 3 అయితే వేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేస్తాం అన్నప్పుడు ఇవి ఒక్కొక్కటి తీసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయాది. స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరైతే స్క్రిప్ట్ చేయకుండా మన వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి. మీకు మా కటింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మై ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.